ఫ్రెండ్స్, ప్రధాని ఇంటిపై బాంబు వేయమన్నది ఇతనే. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గాని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్ పెట్టిన యువకుడిని బెంగుళూరు బండెపాల్య పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సదరు యువకుడు ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం కర్ణాటకలోని మంగనమ్మపాల్యకు చెందిన నవాజ్ ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వెంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ మీడియాలో మాట్లాడుతూ పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ బాంబు ఎందుకు వేయడం లేదు? బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురించి తెలిసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.